హలో గైస్, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. కొడైకెనాల్కి సెకండ్ భాగం ఇది. ముందు భాగంలో సిల్వర్ కాస్కేట్ ఫాల్స్, కోకర్స్ వాక్, బ్రైంట్ పార్క్ చూపించాను. ఈ వీడియోలో మీకు గునా కేవ్స్, పిల్లర్ రాక్స్, మన్నువరం లేకు, పొండి ఇవి చూపిస్తాను. దీన్ని పిల్లర్ రాక్స్ అంటాము. పిల్లర్ రాక్స్ ఎందుకున్నారంటే ఈ రాక్ వచ్చేసి స్ట్రైట్గా ఉంటాయి, మూడు అతుక్కుపోయినట్టు ఉంటాయి. దీని చుట్టుపక్కల అంతా కూడా కొండలు, లోయలు ఉన్నాయి. కాకపోతే ఒక పక్క మంచు పడింది, ఇంకో పక్క మంచు పడలేదు. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోతే గునా కేవ్స్ వస్తాయి. నడుచుకొని పోవాల్సిన అవసరం లేదు, వ్యాన్ ఉంది నాకు. కానీ టైం ఇచ్చినారు, ఒక 10 నిమిషాల వరకు చూడొచ్చని. కానీ తక్కువ టైం ఇచ్చినారు. నేను బైనాక్యులర్స్ తీసేలాకే దాంట్లో గైడ్ వచ్చేసి రమ్మని చెప్పేస్తున్నాడు, టైం లేదని. నాకు తెలిసి క్యాబ్ తీసుకోవడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. రేపు వచ్చేసి క్యాబే తీసుకుంటాను, టైం సాగడం లేదు. ఇదే గునా కేవ్స్. దానిపైన గబ్బలం అని చూసినారా? ఆ గబ్బలం ఎందుకు పెట్టినారంటే ఇంతకుముందు బ్రిటిష్ పరిపాలించిన కాలంలో ఇక్కడ గబ్బలాలు దండిగా ఉండేటివి. ఇక్కడ కేవ్ ఉంది, ఆ కేవ్లో ఎక్కువ గబ్బలాలు ఉంటాయి. ఆ గబ్బలాల కాలనీ డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టినాడు ఒక బ్రిటిష్ వాళ్ళు. తర్వాత గునా సినిమా వచ్చిన తర్వాత దానికి గునా కేవ్స్ అని పేరు పెట్టినాడు. ఇప్పుడు రీసెంట్గా మంజులం బాయ్స్ సినిమా వచ్చింది. ఇప్పుడు ఇది మంజులం బాయ్స్ కూడా మార్చినారు. దీనికి 3 పేర్లు ఉన్నాయి ఇప్పుడు: డెవిల్స్ కిచెన్, గునా కేవ్, మంజులం బాయ్స్. ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఈ చెట్లు ఉండే ఊడలు, కింద వేర్లు అన్నమాట. ఊడలు, వేర్లు. ఈ వేర్లు బాగా పైకి వచ్చినాయి చూడండి, ఇదే ఫేమస్ ఇక్కడ. దీనికోసమే జనాలు చాలామంది వచ్చినారు, నేను కూడా వచ్చాను. సాధ్యమైన వరకు పైకి ఎక్కాను. నీకు పై నుండి చూపిస్తాను మీకు వ్యూ ఇది. ఇంతకుముందు పోలేకపోయినాను. ఇంకా కొంచెం ముందర పోతే గునా కేవ్స్ కనపడుతుంది, కానీ అంత పైకి నేను ఎక్కలేకపోయినాను. సో వ్యూ ఇది, పైనుంచి వ్యూ ఇది. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అప్పర్ లేక్ వ్యూ పాయింట్. ఇదే లాస్ట్ చివరిది, ఇదే అప్పర్ లేక్ వ్యూ పాయింట్. ఈ పైనుంచి చూస్తే కానీ ఇది స్టార్ షేప్లో కనపడుతుంది ఈ చెరువు, అందుకని ఇక్కడ ఫేమస్ ఇది. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా రూమ్కి బయలుదేరేది. పర్లేదు, బాగా చూడడానికి బాగానే ఉంది అప్పర్ లేక్ వ్యూ పాయింట్. ఓకే, నేను రూమ్ అయితే తీసేసుకున్నాను. నాకు 2300 పడింది. అది కాకుండా సీజన్ ఇది, తగ్గించుకోలేదు బేరబన్నా కూడా. నాకు రూమ్ నచ్చేసింది, తీసేసుకున్నాను. అలాగే క్యాబ్ కూడా మాట్లాడినాను. పక్కన మీకు కార్ చూపించానే, అదే కారే మాట్లాడండి. అది నాకు మొత్తం క్యాబ్ వచ్చేసి 4000 పడింది. మన్నువరం లేక్ రేపు పొండి ఉంది. మన్నువరం లేక్ వరకు అయితే 3500 అన్నాడు. పొండి వచ్చేసి ఇంకా కొంచెం 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. మొత్తం 500 ఎక్స్ట్రా చేసినాడు. మొత్తం నాకు 4000 పడింది. రేపు పొద్దున 6:30కి వచ్చేస్తాడు. నాకు 3 అవర్స్లో మొత్తం అంతా అయిపోతుంది. సో రేపు త్వరగానే ఫీజ్ చేసేసుకొని తిరిగి బయలుదేరుతాను. లోపల మనకి వుడ్ ఉంది, బాత్రూమ్ వచ్చేసి వుడ్ లేదు. ఇది క్యాబ్ వచ్చేసి 6:45 అయింది వచ్చేలకే. వీడికి వచ్చేలకే ఇది పల్లిమలై వ్యూ పాయింట్. ఇది ఇంకా మన్నువరం లేక్ రాలేదు. వీడికి వచ్చేలకే 1/2 అవర్ అవుతూ ఉంటుంది. దారిలో వ్యూ చూపించాడు డ్రైవరు. ఇక్కడ నుంచి చూసే కన్నా పల్లి టెంపుల్ కనపడుతుంది అన్నాడు. ఒక లేక్ ఉంది అక్కడ, ఆ లేక్ పక్కన కనపడుతుంది అన్నాడు. మీకు ఆ లేక్ చూపిస్తాను. అసలు ఈ దీంట్లో కనపడదు ఈ లేక్. అక్కడ ఆ కొండ నడుము ఉంది ముందర, దాని పక్కన పల్లి టెంపుల్ కనపడుతుంది అన్నాడు. వ్యూ అయితే అద్భుతంగా ఉంది, నాకైతే వ్యూ నచ్చేసింది. ఇక్కడ కాసేపు 5 నిమిషాల వరకు ఇక్కడే ఉన్నాను. బైనాక్యులర్స్ తీసుకొని చూసుకుంటా మొత్తం కొండలన్నీ బాగా కనపడింది. ఓకే.
ఇప్పుడు నేను పొంబారే విలేజ్లో ఉన్నాను. ఇక్కడ నుంచి మనువనర్ లేక్కి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. దారిలో ఇక్కడ హోటల్ ఆపినాడు డ్రైవరు. అక్కడ మనువనర్లో లేక్లో ఏం ఉండదు తినేకని. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చాను. వ్యూ చూస్తానే ఇట్లుంది, అద్భుతంగా ఉంది. ఈడ గార్లిక్ పండిస్తారంట. గార్లిక్ అంటే వెల్లుల్లి, అది పండిస్తారంట. అక్కడ మీకు దూరంగా చిన్న చిన్న తెల్ల కనపడుతున్నది. ఫస్ట్లో మీకు ఫోటో చూపిస్తాను చూడండి, అదే ఇది. దాన్ని ఈగ్లీ హోమ్ స్టే అంటాము కొడైకెనాల్లో. ఇది పర్ నైట్ వచ్చేసి 8500. నాకు ఇట్లా హోమ్ స్టే ఉందని తెలియదు. నేను బైనాక్యులర్స్ చూస్తే ఏదో ఇల్లులా కనపడితే సెర్చ్ చేస్తే గూగుల్లో అది కనపడింది. ఇదే పొండి విలేజ్. వీటికి వచ్చేలాకే వర్షం పడుతుంది. ఇట్లా ప్లేస్లో వర్షం పడితే చాలా బాగుంటుంది. అక్కడ పొంబారి విలేజ్ అయితే వర్షం పడలేదు, వీటికి వచ్చేలాకే వర్షం పడుతుంది. చూడడానికైతే వ్యూ బాగుంది. దూరంగా ఎక్కడో సాంగ్ ప్లే చేస్తున్నారు, అది తెలుగులో కూడా ఉందనుకోండి. మనోహర అనే పాట, అది బాగుంది వ్యూ. ఇక్కడ బైనాక్యులర్స్ చూడకుండా అవసరం కూడా లేదు. ఇది అయిపోతేనే నెక్స్ట్ ఇంకా మనువర్ లేక్ ఉంటుంది. తర్వాత షీప్ ఫార్మింగ్ ఒకటి ఉంటుంది. ఆ రెండు అయిపోతానే రిటర్న్ ఇంక బయలుదేరడమేను. ఎట్లా తిరిగి నేను కొడైకెనాల్కి 11:30 అవుతుంది వచ్చేలాకి. తర్వాత క్యాబ్ అతను వచ్చేసి మీకు దిండిగల వరకు దింపేస్తాను, జస్ట్ 2000 పే చేసేయండి, మీరు త్వరగా వెళ్ళిపోవచ్చు అన్నాడు. అదే ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను మనువనర్ లేక్ దగ్గర ఉన్నాను. ఇదే మనువనర్ ఎకో టూరిజం కూడా అంటారు. దీని కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అయింది. ఈ కొడైకెనాల్ వచ్చినప్పటి నుంచి నాకు వేరే దేశంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక స్విట్జర్లాండ్ లాగా ఉంటుందన్నారు మనువనర్ లేకు. అది యూట్యూబ్లో చూశాను. ఇదే మనువనర్ లేకు. లైట్గా వర్షం కూడా పడుతుంది, కానీ గొడుగు మటుకు పెట్టుకోలేదు, లైట్గా పడుతుంది కాబట్టి. అది దూరంగా ఒక టెంట్ ఉంది, అక్కడ బోటింగ్ హౌస్ ఉంది. బోటింగ్ అతన్ని అడిగాను, కానీ బోటింగ్ లేదన్నాడు. చినుకులు పడుతున్నాయి, మీకు ఎర్లీగా వచ్చినారు, లేదని చెప్పినాడు. ప్రస్తుతానికి క్యాన్సిల్ అయిపోయింది. అయినా పర్లేదు, చాలా చూశాను. ఇదే షీప్ ఫాము. ఇదే యూనిట్ 1 షీప్ ఫాము. తర్వాత 3 షీప్ ఫామ్లు ఉన్నాయి. ఇక్కడ 3 యూనిట్స్ ఉన్నాయి. ఇంకా బయటకు వదలలేదు ఇవి, వదులుతారు నిదానంగా. కొన్ని వదిలినారు, అదిగోండి అక్కడ చూపిస్తాను. కొన్ని వదిలినారు అక్కడ. అది పదండి చూపిస్తాను అడిగి. దీంతోపాటు ఇక్కడ ర్యాబిట్ ఫామ్ కూడా ఉంది. ఆ ర్యాబిట్ ఫామ్లో పిల్లలు కన్నాయి, కుందేలు పిల్లలు ఉన్నాయి ముద్దుగాను, అవి కూడా చూపిస్తాను. ఇదే షీప్ ఫామ్, బాగుంది, చూడడానికి చాలా బాగుంది ప్లేస్. నేనైతే రమ్మని చెప్తాను, మస్ట్ విజిట్ చెప్తాను. జనాలు కూడా చాలామంది వచ్చినారు. కానీ మీకు ఆ జనాలు చూపించలేదు. ఇదే ర్యాబిట్ ఫాము. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి చూడండి, ముద్దుగా ఉన్నాయి. దీని పక్కన తల్లి ఉంది. కొన్ని పనుకున్నాయి, కొన్ని కదులుతున్నాయి. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ర్యాబిట్కి పిల్లలు ఉన్నాయి. ఇక్కడ చూడడానికి బాగానే పెట్టినారు. షీప్ ఫామ్ బాగుంది. సో నేనైతే డిసైడ్ అయిపోయాను ఇక్కడ నుంచి పోవాలని, దిండిగల్కి క్యాబ్లో. నేను త్వరగా దిండిగల్ చేరుకుంటే నాకు దిండిగల్ నుంచి అనంతపూర్కి డైరెక్ట్ బస్సు ఉంది. నేను రేపు పొద్దున్న 4 గంటలకల్లా అనంతపూర్లో ఉంటాను. అనంతపూర్ నుంచి ధర్మవరానికి 1 అవర్ జర్నీను. ఎట్ట తిరిగి 6:30 కల్లా మా ఊర్లో ఉంటాను. కాబట్టి నేను క్యాబ్లో వెళ్ళిపోతున్నాను. ఇదే ఇంకో వ్యూ పాయింట్ షీప్ ఫాము. మొత్తం అని వదిలినారు షీప్స్ ఇక్కడ. సరే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. ఇంకా కొంచెం లేట్ అవుతుంది ఇంకా వీడియోస్ వచ్చేకి. బాయ్.